హే వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్సీపాడ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి స్పెషల్ డిఐవైస్ చూద్దాం. ఫస్ట్ డిఐవై వచ్చేసి కోకోనట్ షెల్తో వినాయకుడి బొమ్మ చేద్దాం. మేమిక్కడ ఫెవిక్రిల్ మౌల్డెడ్ తీసుకుని ఫ్లాట్ చపాతీలా చేస్తున్నాం. ఇప్పుడు కోకోనట్ షెల్ పైన కొంచెం గ్లూ అప్లై చేసి మనం రోల్ చేసుకున్న క్లేని కోకోనట్ షెల్ మీద స్టిక్ చేసుకుని పౌడర్తో స్మూతెన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ దసరాకి మేము చేసిన గోలు డాల్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే కాన్సెప్ట్తో వినాయకుడిని ప్రిపేర్ చేస్తున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. ఇంకొక క్లే బాల్ తీసుకుని డ్రాప్లా షేప్ చేస్తూ తొండంని ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా ప్రిపేర్ చేసిన తొండంని కోకోనట్ షెల్కి స్టిక్ చేస్తున్నాం. ఎక్కడైనా బ్రేక్స్ వస్తే పౌడర్తో స్మూతెన్ చేసుకోండి. అలాగే చిన్న సైజ్ క్లే బాల్స్ తీసుకుని ఇయర్స్ చేద్దాం. ఇప్పుడు ఇంకా చిన్న సైజ్ బాల్స్తో దంతం ప్రిపేర్ చేద్దాం. నెక్స్ట్ టర్బన్ ప్రిపేర్ చేద్దాం. అన్నీ అటాచ్ చేసిన తర్వాత డ్రై అవ్వడానికి పక్కన పెడదాం. అంతలో సెకండ్ డిఐవై చూద్దాం. ఫస్ట్ క్యాన్వాస్ షీట్ తీసుకుని కంప్లీట్గా బ్లాక్ కలర్తో పెయింట్ చేస్తున్నాం. డ్రై అయ్యాక పీపల్ లీఫ్ అంటే రావి ఆకు తీసుకుని సాప్ గ్రీన్ కలర్తో లీఫ్ పైన పెయింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ లీఫ్ని క్యాన్వాస్ షీట్ పైన పెట్టి జెంటిల్గా ప్రెస్ చేసి లీఫ్ రిమూవ్ చేయండి. ఈ ప్రాసెస్ని క్యాన్వాస్ షీట్ అంతా ఫిల్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్తో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఫైనల్గా ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్స్ తీసుకుని ఒక మీడియం సైజ్ లీఫ్ని లెగ్స్ కోసం తీసుకుని పెయింట్ చేస్తున్నాం. అలాగే ఇంకా కొంచెం చిన్న సైజ్ లీవ్స్ని ఇయర్స్ అండ్ హ్యాండ్స్ కోసం తీసుకున్నాం. బాడీ కోసం బిగ్గర్ సైజ్ లీఫ్ తీసుకున్నాం. హెడ్ పార్ట్కి బాడీ కన్నా కొంచెం చిన్న సైజ్ లీఫ్ని తీసుకున్నాం. ఇప్పుడు బ్లాక్ కలర్తో అవుట్లైన్ చేద్దాం. అలాగే ఐస్ అండ్ మిగతా డీటెయిలింగ్ అంతా ఇస్తే మన పెయింటింగ్ రెడీ అయినట్లే. ఈ సింపుల్ పెయింటింగ్ కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మన గణపతి బొమ్మ డ్రై అయిపోయింది కదా, కలరింగ్ చేద్దాం. మేము పంచ అండ్ టర్బన్ కోసం బ్లూ కలర్ తీసుకున్నాం. షాల్ కోసం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. దంతాలకి వైట్ కలర్, ఐస్కి బ్లాక్ కలర్తో పెయింట్ చేస్తున్నాం.
తొండం పైన డిజైన్కి రెడ్ కలర్, ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మీరు ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వినాయక చవితికి ఈ 2 DIYs డెఫినెట్గా ట్రై చేయండి. మేం చూపించిన పండగ స్పెషల్ DIYs నచ్చాయి కదా? Then don't forget to like, comment, share and subscribe to our channel. With love, Artsipod.